హలో ఎవ్రీవన్, HSCRM Pocket I come back again with another video. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది iOS 27 మీద వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు దాకా iOS 27 మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మనకి WWDC ఈవెంట్ అయితే జరగబోతుంది. యాపిల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యాపిల్ లోగోలోనే చాలా హింట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఇయర్ యాపిల్ లోగో చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ లో గ్లో అవుతూ ఉంది అండ్ ఆల్సో ఆరెంజ్ కలర్ కూడా బాటమ్ లో కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి మళ్ళీ మనకి సిరి లోగో అనేది చేంజ్ అవబోతుంది. iOS 27 లో మళ్ళీ గ్లోయింగ్ ఎఫెక్ట్ కలర్స్ అయితే చేంజ్ అయిపోతున్నారు. వీటితో పాటు ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు జెమినై కానీ ChatGPT కానీ ఇప్పుడు దాకా ఉన్న AI టెక్నాలజీస్ మొత్తం డెడికేటెడ్ అప్లికేషన్స్ తో ఉన్నాయి కదా. సేమ్ వేలో మనకి సిరికి డెడికేటెడ్ అప్లికేషన్ అయితే రాబోతుంది. అది కూడా మనకి డార్క్ థీమ్ లో ఉండబోతుంది విత్ గ్లాసీ ఎఫెక్ట్. ఆస్క్ సిరి అని చెప్పి గ్లాసీ ఎఫెక్ట్ తో రాబోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ హిస్టరీ కూడా మనకి మొత్తం గ్లాసీ ఎఫెక్ట్ తో ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో సిరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో సిరి అప్లికేషన్ మనకి ఫొటోస్ కి, మెయిల్ కి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి చాలా వాటికి యాక్సెస్ ఉండబోతుంది. మీ గురించి సిరికి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ యాపిల్ వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో చూడాలి. ఎందుకు అంటే జనరల్లీ యాపిల్ వాళ్ళు వచ్చేసి సెక్యూరిటీ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ అంటారు. బట్ అది ఏ విషయంలో కుదరదు. మీరు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ యూస్ చేసినా సరే మొత్తం మన డేటా అనేది వాటికి ఎక్కువ తెలుస్తుంది. నేనైతే మోస్ట్లీ జెమినైని యూస్ చేస్తున్నాను. దీనికైతే నా గురించి నాకన్నా దీనికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలి. అండ్ ఆల్సో యాపిల్ వాళ్ళు అండ్ గూగుల్ వాళ్ళు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ సిరికి కావాల్సిన AI ఇన్ఫర్మేషన్ మొత్తం జెమినై వాళ్ళ AI మాడ్యూల్స్ నుంచే యూస్ చేయబోతున్నారు. సో యాపిల్ వాళ్ళు అఫీషియల్ గా మనకి గూగుల్ వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ చేయబోతున్నారు. దీనివల్ల మన ఐఫోన్ యూజర్స్ కి మాత్రం బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే జెమినై ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ AI టెక్నాలజీ అవైలబుల్. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఫీచర్స్ అన్ని మనకి సిరి డెడికేటెడ్ అప్లికేషన్ లో అవైలబుల్ గా ఉంటాయి. వెబ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయొచ్చు, ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు, కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు, రైటింగ్ టూల్స్ యూస్ చేస్తాం కదా అలానే ఈమెయిల్స్ కానీ, నోట్స్ కానీ, టెక్స్ట్ కానీ జనరేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంతకు చెప్పినట్టు మెయిల్ యాక్సెస్ కావచ్చు, మెసేజెస్, ఫైల్స్, యాపిల్ అప్లికేషన్స్ అన్నిటికీ మనకి సిరి అప్లికేషన్ కి యాక్సెస్ ఉంటుంది. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసుకొని నేచురల్ లాంగ్వేజ్ లో షార్ట్ కట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వెబ్సైట్ లో ఏదైనా ఆర్టికల్ బ్రౌజ్ చేస్తున్నారు అనుకోండి, సిరి అనేది డైనామిక్ ఐలాండ్ లోనే అవైలబుల్ గా ఉంటుంది గ్లాసీ ఎఫెక్ట్ తో. సో మీరు సెర్చ్ చేసే కంటెంట్ బట్టి దాన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ సిరి అనేది ఒక పర్సనల్ ఏజెంట్ లాగా ఆల్ ద టైమ్ మనకి ఇలా డైనామిక్ ఐలాండ్ లోనే ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి AI టెక్నాలజీస్ అన్ని చూసుకుంటే జెమినై కానీ, ChatGPT కానీ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఐఫోన్ లో మనం ఎలా అయితే డిఫాల్ట్ బ్రౌజర్ ని సఫారీ నుంచి క్రోమ్ కి చేంజ్ చేయొచ్చో సేమ్ వేలో మీరు ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలోకి వెళ్తే మీరు సిరి బదులు ChatGPT కానీ లేదు అంటే జెమినై కానీ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ నౌ ఓన్లీ మనకి ఇక్కడ ChatGPT ఇంటిగ్రేషన్ మాత్రమే ఉంది. ఎక్స్టెన్షన్స్ లో జెమినై అండ్ అదర్ AI టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని యాడ్ అవబోతున్నాయి. మీకు సిరి అనేది ప్రాపర్ గా ఆన్సర్స్ ఇవ్వకపోతే ChatGPT ని యూస్ చేయొచ్చు, లేదు అంటే జెమినైని యూస్ చేసుకోవచ్చు. నేను కనుక ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లో జెమినై ఆప్షన్ వస్తే ఐల్ గో విత్ జెమినై. సో ఎప్పుడైనా సరే మీరు AI టెక్నాలజీని డెవలప్ చేయాలి అంటే మన పర్సనల్ డేటాని ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలి. యాపిల్ వాళ్ళేమో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ లోనే ఉంటది, మాకు అవసరం లేదు అని అంటారు. అందుకనే యాపిల్ వాళ్ళు కొంచెం వెనకపడ్డారు AI రేస్ లో. బట్ ఇప్పుడు ఇలా ఎక్స్టెన్షన్స్ రూపంలో లేటెస్ట్ గా అవైలబుల్ గా ఉన్న అన్ని AI టెక్నాలజీస్ అయితే ఐఫోన్ లోకి తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాస్ లో మనకి బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అయితే మళ్ళీ రాబోతుంది. స్టార్టింగ్ విత్ సిరి ఇంటిగ్రేషన్. కెమెరాలో మీరు లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే ఫొటోస్ నుంచి పోర్ట్రైట్ లోకి వెళ్తాము. ఈ మధ్యలో సిరి అని చెప్పి ఇంకో కాలం అయితే రాబోతుంది. జనరల్ గా మీరు లాంగ్ ప్రెస్ చేస్తే విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది కదా, ఇలానే సేమ్ ఇంటర్ఫేస్ తో డైరెక్ట్ గా మీకు కెమెరాలోనే సిరి టాగుల్ అయితే రాబోతుంది. టాగుల్ ని యూజ్ చేసుకొని మరి ఎలాంటి ఫీచర్స్ ని తీసుకొస్తారో వెయిట్ చేసి చూడాలి. లైక్ ఆల్రెడీ మనం విజువల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ ని అయితే డిటెక్ట్ చేస్తున్నాం కదా, సేమ్ వేలో మరిన్ని ఫీచర్స్ అయితే మనకి సిరి ఇంటర్ఫేస్ నుంచి అయితే రాబోతున్నాయి. అండ్ ఆల్సో కెమెరాలో ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కొన్ని ఐకాన్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో కూడా కొన్ని ఐకాన్స్ ఉంటాయి. మీరు 6 డాట్స్ మీద క్లిక్ చేస్తే రిమైనింగ్ ఐకాన్స్ అనేవి చూపిస్తాయి. లైక్ లైవ్ ఆప్షన్ కానీ, ఫ్లాష్ లైట్, టైమర్, యాక్సెప్ట్ రేషియో, స్టైల్స్ అండ్ ఎక్స్పోజర్. ఈ 6 ఆప్షన్స్ ఎక్స్ట్రాగా వస్తూ ఉంటాయి బాటమ్ లో నుంచి. బట్ iOS 27 నుంచి మనం కంట్రోల్ సెంటర్ లో ఎలా అయితే ఈ కంట్రోల్స్ అన్ని ఇప్పుడు కొత్తగా లాంగ్ ప్రెస్ చేస్తే యాడ్ చేసుకుంటున్నామో సేమ్ వేలో కెమెరాలో కూడా ఈ కంట్రోల్స్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ కంట్రోల్ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు. కెమెరాలో ఏదైనా మేజర్ సెట్టింగ్ చేంజ్ చేయాలి అంటే మనం సెట్టింగ్స్ లోకి వెళ్లాల్సిందే. బట్ iOS 27 నుంచి అయితే అవసరం లేదు. అన్ని కంట్రోల్స్ మీకు ఇక్కడే కెమెరా యాప్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాడ్ విజిట్ అనే టాగుల్ కొత్తగా రాబోతుంది. దీంట్లో మనకి ఫోటో ఫార్మాట్, కెమెరాలో ఉండే అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ విజిట్స్ లాగా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఫొటోస్ లోకి వెళ్ళి ఇక్కడ
ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లీన్ అప్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, iOS 27 నుంచి మనకి టూల్స్ అని చెప్పి కొత్త ఆప్షన్ అయితే రాబోతుంది. ఈ టూల్స్ లో కూడా మనకి టోటల్ గా 3 ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి. ఫస్ట్ వచ్చేసి క్లీన్ అప్, మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏదైనా ఆబ్జెక్ట్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎక్స్టెండ్, మీకు ఏదైనా ఇమేజ్ ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఈ ఆప్షన్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రీఫ్రేమ్, మనం ఫోటోని రీఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 న్యూ ఆప్షన్స్ అయితే మనకి ఫోటోస్ యాప్ లోకి అయితే తీసుకొస్తున్నారు. సో ఇవైతే ఇప్పుడు దాకా iOS 27 లో రాబోతున్న న్యూ ఫీచర్స్. ఇంకా చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయి, అవన్నీ నెక్స్ట్ వీక్ అయితే చూడబోతున్నాము. మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. iOS 27 సపోర్ట్ విషయానికి వచ్చేసరికి లీక్స్ ప్రకారం చూసుకుంటే iPhone 12 అండ్ SE థర్డ్ జనరేషన్ నుంచి అయితే సపోర్ట్ ఉండబోతుంది. అకార్డింగ్ టు ద రూమర్స్ అయితే iPhone 11 కి మనకి iOS 27 సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా 4 to 5 days ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.